హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ షార్ట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇదైతే కాకరకాయ ఫ్రై అనమాట. ఫుల్ ప్రాసెస్ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యాక్చువల్గా కాకరకాయని డిఫరెంట్ స్టైల్స్లో అయితే కుక్ చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ మా ఇంట్లో అయితే ఇట్లా ఇష్టపడతారనమాట. వెజ్జీస్ లాగా చిన్నగా కట్ చేసేసుకోవాలి కాకరకాయని కూడా. యాక్చువల్గా చిన్న కాకరకాయలు అయితే గింజలు ఉంచవచ్చు, కొద్దిగా పెద్ద కాకరకాయలు అయితే రిమూవ్ చేసేయాలి. ఇంకా కట్ చేసుకున్న పీసెస్ని పసుపు ఉప్పు వేసి కాసేపు స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్తో వాష్ చేసేసి ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని కాకరకాయ ముక్కలు వేసేయాలన్నమాట. అవి బాగా ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లోకి చట్నీ పప్పు, పసుపు, ఉప్పు, కారం అండ్ అట్లాగే ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి, లేదా గరుగ్గా అయినా ఉంచుకోవచ్చు అనమాట. ఈ కాకరకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మనకి అన్నంలోకి మిక్స్ అవ్వాలి కాబట్టి కొద్దిగా ఒక 5 to 6 స్పూన్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకోవాలి లాస్ట్లో. యాక్చువల్గా ఫస్ట్ మనం మిక్సీ వేసేటప్పుడు వేస్తాం కదా, చూసుకొని వేసుకోవాలన్నమాట. లేకపోతే ఎక్కువైపోతే సాల్టీగా ఉండిద్ది, ఇంకప్పుడు అసలు తినలేము. అండ్ ఇదైతే రసం, పప్పు వాటి కాంబినేషన్ బాగుండిద్ది. మంత్లీ వన్స్ అన్న కాకరకాయ తినాలి, చేదు మనకి హెల్త్కి కూడా మంచిది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.